ఆయన ఉన్నాడు కదా షోకారి, నాకేం కావాలంటే దిస్ ఇస్. అమ్మవార్లు డెకరేషన్ చూడండి ఎంత బాగా చేస్తారు అసలు. చూడండి చీరల షాపు. హలో ఫ్యామిలీ, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే ఒక గుడికి వెళ్తూ ఉన్నాం, మల్లేశ్వరంలో ఉన్న వాసవి అమ్మవారి గుడికి. అక్కడ ఏదో రథోత్సవం జరుగుతూ ఉందంట అమ్మవారిది. సో అది చూసేకి ఈరోజు డెకరేషన్ చాలా బాగుందని చెప్పేసి నేను చూశాను. సో అది చూసాక నేను ఈరోజు ఈ వ్లాగ్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో దానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. స్టే ట్యూన్. గైస్ టీ తాగలేదంటే నాకు బాగుండదు బయటకు వచ్చినప్పుడు, అందుకు కొంచెం టీ తాగాను. ఇంక ఇప్పుడు గుడికి వెళ్తూ ఉన్నాం మేము. సో ఇక్కడి నుంచి 10 కిలోమీటర్స్ అమ్మవారి గుడికి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. వస్తూ వస్తూ హ్యాండ్సమ్గా అవుతా ఉన్నాడు. అవునవును గైస్, ఇది శారీస్ షాప్ చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉంది కదా. సో ఇదే ఎంట్రెన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. డెకరేషన్ చూడండి ఎంత బాగుంది అసలు. షాప్ ఇదంతా కాంప్లెక్స్. వావా సూపర్ ఉంది. అది గోల్డ్ కలర్లో ఉంది కదా, అదే గుడి. రష్ అయితే చాలా ఉంది, కానీ ఇక్కడ షాపింగ్ కూడా ఉంది, చూపిస్తాను మీకు నేను షాపింగ్ కూడా. చూడండి షాపింగ్, కమ్మలు అన్నీ కమ్మలే. బాబా భలే ఉందబ్బా హడావిడి. చూడండి ఎంత బాగుందో. నాకు ఇదైతే నచ్చింది. 100 రూపీస్ ఏదైనా తీసుకోవచ్చు. మామిడికాయ తీసుకుంటా ఉన్నా. అంతే బలూన్ కావాలని చూడండి ఎట్లా చేస్తా ఉన్నాడు. బాగుందా? 100 రూపీస్ లైన్, ఆ పక్కనేమో ఫ్రీ లైన్. లోపలికి చూపిస్తాను. ముందర ఎంట్రన్స్ అయితే సూపర్ ఉంది, చూపిస్తాను నేను. ఇక్కడి నుంచి లోపల వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో. ఇది ఫుల్ ఫ్రీ లైన్, అంటే ఇక్కడ టికెట్ అవసరం లేదు, ఫ్రీ దర్శనంకి వెళ్తున్నాం మేము. ఎంత పొడవు ఉంది చూడండి. క్రౌడ్ అయితే దండిగా ఉంది, బట్ మూవింగ్ ఉంది. సో మేము వెళ్ళిపోతాం దర్శనంకి అయితే. ఇప్పుడు మూమెంట్ అయితే ఫాస్ట్ ఉంది, అందుకు వచ్చేసాం లైన్లోకి. లోపలైతే దర్శనం అంటే డెకరేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. నాకైతే ఎక్సైట్మెంట్ అవుతుంది చూడాలనేసి. సో అందుకు మనసు ఆగలేకపోతుంది నాకైతే. అందుకు బిర్యానీ వెళ్ళాలి అనిపిస్తుంది, లోపల పోయి చూడాలనిపిస్తుంది సీరియస్గా. ఈ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు, నేను ఒకటి తీసుకున్నా. ఇట్లా ఉంది క్యాలెండర్. సూపర్ ఉంది, అన్ని దేవుళ్ళు ఉన్నారులే. బాగుందిలే. నిన్నటికి ఇది రుద్రమహాయజ్ఞ నిన్నటికి క్లోజ్ అయిపోయింది. చూపించాను కదా, అది అమ్మవారి కోసం జ్యువెలరీ ఉంటుంది కదా, అది అమ్మవారి గురించి జ్యువెలరీ కలెక్షన్. అది సూపర్ ఉంది అసలు. ఎన్ని రకాలు ఉన్నాయంటే అమ్మవారికి అన్ని రకాలు ఉన్నాయి. 20 మినిట్స్ అయింది, మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా ఎంతసేపు పడుతుందో లెట్స్ సీ అండ్ వాచ్. ఆ శారీ చూడండి ఎంత బాగుందో, గ్రౌండ్లో. వావ్ సూపర్ ఉన్నాయి. పోతా ఉంటే ఒక్కొక్క షాపింగ్ చూసే దొరుకుతా ఉంది ఇక్కడ.
బాగుంది. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే. ఆయన ఉన్నాడు కదా షోకారి, నాకేం కావాలంటే దిస్ ఇస్ నాకు సంఖ్య ఎక్కువ కూర్చున్నాడు, కాళ్ళు నొస్తాయి అంట. ఆయనకి పర్సులు చూపిస్తా ఉన్నాను కొనిమనేసి, ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. పర్సులు ఎన్ని ఉన్నాయి కదా పర్సులు. అక్కడే గుడి, ఆల్మోస్ట్ వచ్చేసాము. నడుస్తానే ఉంది. ఇంకా దగ్గరకు వచ్చేసాము, ఇంకా లోపలికి వెళ్ళిపోతాము. ఇంకా ఎక్సైట్మెంట్ ఇంకా పెరుగుతూనే ఉంది నాకైతే. వావ్, ఎప్పుడు చూస్తాను అనేసి సూపర్ ఎక్సైట్మెంట్ అయితే ఉంది నాకు. నడుస్తుంటే షాపులు. ఈడ ఒక చీరల షాప్ అని చూపిస్తాను చూడండి, చీరల షాపు. చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో, బాగున్నాడు కదా. అమ్మవార్లు డెకరేషన్ చూడండి ఎంత బాగా చేస్తారు అసలు. అయితే ఎంట్రీ అయిపోతూ ఉన్నాము లోపలికి. లోపలైతే సూపర్గా ఉంది, చూపిస్తాను నేను మీకు. బీ రెడీ, లోపల ఎక్సైట్మెంట్ సూపర్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సైట్మెంట్ లోపల ఎలా ఉందో అని. అదే చాలా బాగుంది, చూసాను నేను. అమ్మవారిని చూపిస్తాను చూడండి ఎంత బాగా. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేస్తారు. ఆ చీర, కట్టు, బొట్టు ఎంత బాగుందో. లోపలికి ఎంట్రీ. సో ఇదైతే లోపల. సత్యనారాయణ స్వామి. వైకుంఠ లోకంకి వెళ్తూ ఉన్నాము, లోపలికి చూస్తాం. గోవిందా. మాత, గోమాత నామాలు. విష్ణువు ఉన్నాడు, శేషనాగు మీద విష్ణుదేవుడు చూపిస్తాను. నెక్స్ట్ వైకుంఠంకి ఇప్పుడు ఎంట్రీ. సారీ, కైలాసంకి దారి. లోపలికి ఉంటుంది, ఇంకా హిమాలయ కదా. లోపలికి వెళ్తున్నాం మేము, కైలాసానికి వెళ్తున్నాము గైస్. సో ఎక్సైటెడ్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. వైకుంఠం కాదు, కైలాసానికి దారి. చల్లగా ఉంది, చాలా బాగుంది, చల్లగా ఉంది అసలు. డెకరేషన్కి మెచ్చుకోవచ్చు, ఎంత బాగా అంటే ఫినిషింగ్ ఇచ్చినారు. అంటే ఇంతసేపు లైన్లో నిల్చొని ఉండేదంతా ఆ కాళ్ళు నొప్పులంతా వెళ్ళిపోయింది. అంత బాగుంది, చూస్తాను నాకైతే కంట్లో నీళ్ళు కారుతుంది, అంత బాగుంది అసలు. అంటే ఆ స్వామి ఇలా ఉంటాడా అనేసి నేను సూపర్ ఉన్నాడు. బ్రహ్మలోకానికి వెళ్తున్నాం మేము. సో స్టే ట్యూన్. ఇప్పుడు మేము బ్రహ్మలోకం నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ బయటేమో కలశాల పూజనా ఇది కాదు, బయట బోర్డు మహాయజ్ఞ పూజ చూపించాను కదా, అది ఇక్కడ చేశారు. నేను చూపిస్తాను చూడండి. మహాయజ్ఞ పూజ చేశారు ఈడ. నటరాజ స్వామి.
సో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.